వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీరు ఏమన్నా అనుకోండి, ఆయన స్పీచ్ల్లో ఆయన సొంతంగా ఆయన మాట్లాడేంత వరకు, ఆయన స్క్రిప్టులు చదివినంత వరకు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు తప్పవు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, ఆల్ ఇండియా పోలీస్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా ముందుగా ఒక రకమైనటువంటి క్షమాపణ చెప్తూనే ఈ మాట అనాల్సి వస్తున్నందుకు దయచేసి అనిదా భావించకండి. ఎందుకంటే మీకంటూ ఒక గౌరవం లేదు, మీ చదువులకి మీరు పడినటువంటి శ్రమకి గౌరవం లేదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అయినా కానీ ఇంకోటైనా కానీ ప్రజాస్వామ్యంలో అసలు పదవులకి కానీ లేదంటే రాజకీయాలు కానీ అనర్హత అనేది ఉంటే ముందు వీళ్ళకు ఉండాలి. కానీ వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలతో మిమ్మల్ని ఎంతలా కించపరుస్తున్నా సరే మీరెందుకు మాట్లాడరో నాకైతే తెలియట్లేదు. పోలీస్ అసోసియేషన్ వారు కావచ్చు, లేదంటే ఐఏఎస్ అసోసియేషన్ వారు కావచ్చు. మీ గతంలో పోలీసులకు సంబంధించి ఒక మాట అన్నారు, అంటే పరిపాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి వారి అనుయాయులకి, ఇది పరిపాటు అయిపోయింది. ఏంటైపోయింది అనేది చూస్తే ఒకసారి ఇది వినండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు, దేవుడు చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే భూమి మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా, ఈ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా, ఈ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా. మీ బట్టలు ఊడదీస్తా, మీకు యూనిఫామ్ అనేది లేకుండా చేసి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తా, సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి మీ బట్టలు ఉడదీస్తా. దిస్ ఈజ్ వాట్ హీ స్టేటెడ్ ఇన్ అ పబ్లిక్ మీటింగ్ అబౌట్ పోలీస్ ఆఫీసర్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, హాయ్ సార్, ఇదొకటేనా? నెక్స్ట్ తదుపరి అంకం జాయింట్ కలెక్టర్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సంవత్సరానికి దాదాపుగా 2 లక్షల మంది మినిమం అండి, 2 లక్షల మంది అపేర్ అవుతారు ఎగ్జామ్కి, యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి. అందులో ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ సెలెక్ట్ అయ్యేది కేవలం 200 మంది మాత్రమే. కఠిన పరీక్షల తరువాత 200 మంది మాత్రమే ప్రతి బ్యాచ్కి సెలెక్ట్ అవుతారు. కేవలం 200 మంది ప్రతి ఏడాది. 2 లక్షల మందిలో 200 మంది అంటేనే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత టఫ్ ఉంటుంది, అలాగే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ స్టామినా ఎంత ఉంటుంది అనేది. జాయింట్ కలెక్టర్లు మీ గురించి ఏమన్నారంటారా? వినండి ఒకసారి. కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము, తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసి, రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము, జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము, జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము. జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళట జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 ప్రభుత్వం మారక ముందు వరకు, ఎన్నికలు జరగ ముందు వరకు ఎంతమంది కలెక్టర్లు పనిచేశారు? అందులో జాయింట్ కలెక్టర్స్, ఐఏఎస్లే, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే. వీళ్ళేమీ మామూలుగా డెప్యుటేషన్ కూడా కాదు, మనకి గ్రూప్స్ నుంచి ప్రమోషన్ తెచ్చుకుంటారు సార్, ఆ సీనియారిటీ బాగా వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళు కాదు.
డైరెక్ట్గా సివిల్స్ నుంచి సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి కేటాయింపబడ్డటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, సబ్ కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు కానీ, వీళ్ళందరూ. సో జాయింట్ కలెక్టర్లది అంటే జేసీలు అంట మామూలుగా, జాయింట్ కలెక్టర్లది తోలు తీశారట జగన్మోహన్ రెడ్డి గారు. ఐ జస్ట్ వాంట్ టు సీ ఎంతమంది తోలు తీయించుకున్నారు జాయింట్ కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్యకాలంలో ఎంతమంది తోలు తీయించుకున్నారో రైతులకు మద్దతుగా నిలవకుండా. ఒకసారి చూడాలనుంది వాళ్ళది. తోలు లేకుండా ఎలా ఉన్నారో, వాళ్ళ రూపలావణ్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలనుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డెరిగేటివ్ కామెంట్ సార్, రియల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ డెరిగేటివ్ కామెంట్. మీకు తెలియజేస్తున్నా, అంటే ఎవరు మీ గురించి ఎలా మాట్లాడుతున్నారో, ఎవరి వల్ల మీకు మీ విద్యకి కానీ, మీ తెలివితేటలకు కానీ, మీ పనితీరుకు కానీ మెరుగు అవుతోంది, ఆర్ఎల్స్ పతనం అయిపోతుంది. ఈ డిఫరెన్సియేషన్ అనేది మీకు ఒకసారి తెలియాలి. ప్రజలు కోరుకుంటున్నారు ఇది ప్రజలు కోరుకుంటున్నారు. మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని ఎవరి పంచన ఉన్నారు, పంచన ఉండక్కర్లేదు, ప్రజల పక్షాన పనిచేస్తే చాలు. బికాస్ యూ ఆర్ ద పాలనాధిపతులు, యు ఆర్ ద హెడ్స్. యాక్చువల్లీ మీరు పాలనాధిపతులు. ఈ పాలకులు 5 ఏళ్ళకోసారి వస్తారు, బట్ మీరు 30 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు కదా. ఈ బిల్లులు చేసేది, చట్టాలు చేసేది మీరు. దాన్ని అప్రూవ్ చేస్తూ ఎస్ ఈ చట్టాలు ఇలా చేయాలి, దీన్ని ఇలా ప్రజలకు అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజాప్రతినిధులుగా చేస్తారు వాళ్ళు. బట్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ మీరు. గవర్నమెంట్ హెడ్స్ అంటే మీరు. ఒక చీఫ్ సెక్రటరీ కానీ, ఒక డీజీపీ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ మీరు, ఎస్పీలు కానీ, ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్. కలెక్టర్ల తోలు తీశారు, పోలీసుల బట్టలోడ తీస్తారు. హ్యాపీగా ఉందా మీకు? ఇలాంటివి వినడానికి, అనిపించుకోవడానికి చాలా హ్యాపీగా ఉందా? ప్రజలుగా మాకైతే లేదు, డెఫినెట్గా మాకైతే అస్సలు లేదు. బట్ మీకు ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో, మీరు ఎందుకని అంత స్తబ్దుగా ఉండిపోతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం, అంటే మేబీ 2019-24 మధ్యకాలంలో నిజంగానే తోలు తీసుంటారు. రైతులకు మద్దతుగా ఉండడం వల్ల కాదు. జత్వానీ కేసు మన ఉంది కదా, కాదంబరి జత్వానీ కేసు ఉంది కదా, అదొకటి. రఘురామకృష్ణరాజు గారి కేసు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కేసులు ఉన్నాయి కదా. వీటన్నిటిలో కూడా భూముల అక్రమాలు, ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు ఏవైతే విచారణలు జరుగుతున్నాయో, అలాగే పెట్టినటువంటి తప్పుడు కేసులు ఉన్నాయో, వీటన్నిటికి సంబంధించి మీరు నేను చెప్పింది చేయకపోతే ఇదే జరుగుతుందని భయపెడితే మీరు చేశారేమో అన్న అభిప్రాయం ప్రజల్లో ఇంకా గట్టిగానే ఉంది. మరి దానికి మీరు ఏం చెప్తారో, మీరు ఏం చేస్తారో, ఇట్స్ అప్ టు యూ. పోలీస్ అధికారుల సంఘం, ఐపీఎస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐఏఎస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరి మీరు ఆల్ ఇండియా ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అసోసియేషన్స్, మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీకు ఏమాత్రం కన్సర్న్ అనేది లేదు, మమ్మల్ని కాదులే అన్నది అని పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోతారేమో, మీ విజ్ఞత అలా ఉందేమో తెలియదు కానీ, బట్ మిమ్మల్ని చూస్తూ ఈ పనితీరుని శ్లాఘిస్తున్నటువంటి, మీ మీద ఆధారపడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు. మా కలెక్టర్ గారిని ఇలా అన్నారా, లేదంటే మా ఎస్పీని ఇలా అన్నారా, మా పోలీసులను ఇలా అన్నారా, ఇది వాళ్ళు చేసేటువంటిది. సో అభిప్రాయం ఇంకా మీ ఇష్టం, మీ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. బట్ ఇది వారి మార్క్ స్పీచ్, ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే గారి స్పీచ్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఇచ్చేయండి.